ప్రియులారా వినండి. మనం క్రైస్తవులం అని చెప్పుకుంటే మన జీవితంలో మార్పు కనిపించాలి. మాటల్లో మార్పు ఉండాలి. ప్రవర్తనలో, ఆలోచనలో మార్పు ఉండాలి. ముఖ్యంగా ఆత్మీయమైన జీవితంలో మరింత మార్పు ఉండాలి. లోకం ఎలా మాట్లాడితే మనం కూడా అలా మాట్లాడకూడదు. లోకం ఎలా ప్రవర్తిస్తే మనము అలా ప్రవర్తించకూడదు. మన మాటలు కృపతో నింపబడి ఉండాలి. మన ప్రవర్తన క్రీస్తును ప్రతిబింబించేలా ఉండాలి. ఎందుకంటే మనకు ఒక గొప్ప ఉదాహరణ మన యేసు ప్రభువారు. ఈ లోకానికి ప్రేమ యొక్క సజీవ ఉదాహరణ. ఆయన ధనవంతుల దగ్గర మాత్రమే నిలబడలేదు, పేదలతో కూడా కూర్చున్నాడు. రోగులను తాకి స్వస్థపరిచాడు. ఆయన పాపులను తృణీకరించలేదు, వారిని ప్రేమతో మార్చాడు. అదే నిజమైన మార్పు. బయట రూపం కాదు మారాల్సింది, హృదయం మార్పు చెందాలి. పరిశుద్ధాత్మ మనలో పనిచేసినప్పుడు మన కోపం తగ్గిపోతుంది, మన గర్వం కరిగిపోతుంది, మన హృదయం మృదువుగా మారిపోతుంది. మీరు నిజంగా దేవునితో నడుస్తున్నారా? అయితే యేసులా ప్రేమించండి, యేసులా క్షమించండి, ఆయనలాగా సేవ చేయండి. ఈ రోజు నుండే నిర్ణయం తీసుకోండి, ప్రభువా నా మాటలు మార్చు, నా హృదయం మార్చు, నన్ను యేసులా మార్చు అని.